పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాలి సంగతి? ఏంది నా అంత చూస్తావు? దారా చూసుకుందా అంటే నువ్వు ఫోన్లో బెదిరియంగానే గజ గజ అనుకుంటా నేను గోసులుతో పోసుకుంటా అనుకుంటాను ఆరా. నీ అసలు తాళ్ళు తుప్పిరి కావాలని నేను బస్తు మందిని చూసిన. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, దా ఈడికి అత్తవా, దా నువ్వు ఈడికేరా. అగో ఫోన్లో ఎవరితోనే తాత పంచాది? వాళ్ళంతా చూస్తా అంటున్నావు. ఇంతకీ నిన్ను వాళ్ళేమన్నారు, నువ్వు వాళ్ళనేమన్నావు అది చెప్పు ముందుగాల. అరేగా కొసవాడ కుంజక్కం అరిగాడి పిల్ల, ఇలా పొద్దుగాల నేను వాళ్ళకి ఒడ్లు చెక్క అని పోతాయి కా, నువ్వు మాకు కూలికి రావద్దు ఏం రావద్దు. నేనే కాదు మన ఊళ్ళో ఉండే మా పాచోళ్ళం అందరం ఒక తీర్మానం చేసుకున్నాం. నేను రేపటి సంది అసలు కూలికి ఎవ్వరికి విలువద్దా అని చెప్పేసి అని ఒక ఖరారు చేసుకున్నామని ఎలాగొచ్చింది అంచనా. అగో వాళ్ళ పాటలకి నువ్వే అన్యాయం చేసినవాటనే, నిన్నెందుకు కూలికి విలువరట? ఇగో నా ముసలిదాట ఆ అవతల పార్టీలతో కలిసి మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతున్నందుకు నన్ను కూలీ విలువద్దు అని తీర్మానం చేసుకున్నారట ఈ యువతల పార్టీలు. అయ్యా పొద్దుగాల 10 గంటల దాకా మాతో తిరిగినందుకు 200 రూపాయలు ఇస్తామని అంటే ఆశపడి ఏదో పోయి అవతల పార్టీలతో కలిసి ప్రచారంలో తిరుగుతుంది. తప్ప చెప్పు. అగో అదేం సిగ్గుమాలిన కథటనే, పార్టీ ప్రచారాలకు తిరిగితే వీళ్ళదేం పోతుందట? వీళ్ళేమన్నా నిన్ను సాత్తాన్లటనా సౌరిత్తాన్లటనా? ఎవరు ఇష్టమాలది? ఇగో నీ పిల్లం అవతల పార్టీలతో తిరుగుతుంది ప్రచారంలో, నువ్వేమో మా పార్టీలకు కూలికత్తవా అని బెదిరిస్తాను నచ్చను. ఇట్లా అధికారం చేతులున్నంత మాత్రాన గిత బెదిరించుడు న్యాయమేనా? ఇచ్చేటి చక్కగా ఇప్పించే తెలివి లేదు. కానీ నీ పిల్లం ఆ పార్టీలో తిరుగుతుంది, నువ్వు మా పార్టీలో కూలికత్తాను అని అంటే ఏం పద్ధతి అన్నట్టు వీళ్ళది. ఏమోనే తాత, ఈ కాలం రాజకీయాలు చూస్తుంటేనైతే చిత్రం అనిపిస్తున్నది. ఇగో గిట్లనే సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలా బీఆర్ఎస్ పార్టీ తరఫున గీతాంజలి నక్క పోటీ చేస్తున్నందుకు ఆమె భర్త రమేష్ ను కానిస్టేబుల్ కొలువు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టనే అధికారులు. ఇదెక్కడి చిత్రం అమ్మో, ఈ చిత్రంలో మన్నుగొట్టను. పెనువిటికి సర్కారు కొలువు ఉన్నదని భార్య ఏ ఎలక్ట్రికల్లో పోటీ చేయొద్దా ఏంది? డబ్బును ఒకవేళ భార్య ఎలక్ట్రికల్లో పోటీ చేయాలంటే పుసుకున పెన్విటికి ఇడుపు కాగితం ఇచ్చినాకనే ఎలక్ట్రికల్లో పోటీ చేయాలన్నా ఏంది సర్కారు హయాంలో? అందుకే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్తోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కుటుంబంతో సహా తొవ్వ మీద కూర్చొని ధర్నా చేస్తుండే. ఇదెక్కడ అన్యాలవే, ఈ అన్యాలానికి అగ్గిదలుగో. ఇది ఎక్కడ అన్యాలం, ఇది ఎక్కడి ఘోరం. అంటే ఇది ఎక్కడ నాకు కూడా న్యాయం జరగాలంటే కొంపదీసి నేను కూడా తోవ మీద కూర్చొని ధర్నా చేయాలన్నా ఏంది? అరే రాజకీయం అన్నప్పుడు సవాళ్ళు వచ్చే సవాళ్ళు ఉంటాయి, వాటి అన్నింటినీ ఎదుర్కొని జనాలలో నిలబడాలి. కానీ ఎదుటోళ్ళని గిత్త బెదిరించి రాజ్యం నడుపుతామంటే ఎంతకాలం నడుపుతారు? ఏం కథ? అట్లా నడిపే సంగతి వాళ్ళకే తెలవాలి. వీళ్ళే మంచోళ్ళు అయితే ఎదురుగా ఎవరు నిలబడ్డా ఎందుకు భయపడాలి? వాళ్ళ కొలువులు ఎందుకు తీసేయాలి? ఇక నాకైతే సూరు రాదు. నా పిల్లం కారు పాచోళ్ళతోటి కలిసి ఆ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతుంది అని నన్ను ఎవరు కూలీ పిలుతలేరు అని అంచనా. ఎవరి బలం ఏందనేది ఓట్లలో చూసుకోవాలి. కానీ కుట్రబైతనంతో గిసొంటి కథలు పడితే ఏందన్నట్టు చెప్పు. అరే అధికారం ఎల్లకాలం వీళ్ళ చేతుల్లో ఉంటుందా? ఏదో నాటికి మళ్ళీ పరాయాల చేతిలోకి పోయినప్పుడు వీళ్ళ గది కూడా గిట్ల కాదని గ్యారెంటీ ఏంది చెప్పు? అది ఎవరికి తెలిసి ఉండాలని. ప్రజలను పాలించాల్సిన వాళ్ళే ఆ ప్రజలల్లో ఇటువంటి లొల్లులు రగిలించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? కాలం దాని ధర్మాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఈ కాల గర్భంలో ఇంతకంటే మించిన తోపులు కలిసిపోయిర్రు. ఎల్లకాలం బతికేదందుకు వచ్చినావా, రాజ్యాలు ఏలేటందుకు వచ్చినావా? ఉన్నన్నాళ్ళు చేసే ప్రయత్నాలు చేయాలి కానీ ప్రతాపాలు చూపించద్దు. అది ఏదో నాటికి బెడిచి కొడుతుంది ఖచ్చితంగా. సరే సరే గాని ఇంతకీ నువ్వు పోయిన పని చేయకుండానే వచ్చినావు మరి? ఏం చేయాలి మరి? ఇక కాసేపు బసిరాడినా అయినా కూడా నువ్వు కూలికద్దు గీలికద్దు నువ్వు ఇంచాలి వీకు అని మెడలు బట్టి నువ్వుకేసినట్టు మాట్లాడిండు. ఇక పట్టకపోయిన సర్ది ఇప్పుకున్నా తిన్నా, కాసేపు అక్కనే చెట్టు ఉంటే చెట్టు కింద నిద్రపోయినా అప్పుడే కత్తానా. వాడు కాకపోతే ఇంకో లేడా? లోకం గొడ్డుపోయిందా ఏంది? పని చేసేటోనికి పనికారువా? ఎన్నో కాడ చేసుకొని బతుకుతా అవుతుంది. రూపాయి సంపాదించుకుంటా, కాకపోతే జర ఒకటో రోజు రెండో రోజు ఆలస్యం అవుతుంది అంతే. మరి నిన్నేమన్నా కొన్నారానే? చేతులు ఉన్నంత కాలం ఎవరికన్నా ఒకరి కాడ చేసుకొని బతుకుతామైతే అంతే. మరి ఆగు పిల్ల, ఎవడో ఫోన్ చేస్తాను మరి, మళ్ళీ ఎవరు కావచ్చు ఎవరో మరి. హలో, యువతల రాములు మాట్లాడుతాను. అవతల ఎవరు? ఎవరురా? గోగిత పలిసిందా బోసిడికే? అరే నా పిల్లం ఏ పార్టీ తరఫునన్నా ప్రచారంలో తిరుగుతుంది, నీకేంద్రా చెప్పేది? అసలు నువ్వెవరు, నీకేం అవసరం చెప్పు? మా ఇష్టం. ఇగో ఇగో ఒక్క ముచ్చట చెప్తాను ఖచ్చితంగా, మంచిగా గుర్తుపెట్టుకో. మాకు ఇష్టం ఉన్న పార్టీల ప్రచారంలో తిరుగుతాం, మాకు ఇష్టం ఉన్న పార్టీ తరఫునే పోటీ చేస్తాం, మేము ఏమన్నా చేస్తాం, మా ఇష్టం అది. నువ్వెవరు అడిగేదందుకు?
నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఇగో కాదు కాదు, నువ్వు ఏమి హీక్కుంటావో హీక్కో. బాగా నక్కరాలు చెప్తాండు. ఈ ఎలక్షన్లు చల్లగుండా జనాల నడుమ లేని సిచ్చులు పెడుతున్నది కదా. తెల్లారులైతే ఒకరు మొఖాలు ఒకరు చూసుకునేటోళ్ళు కూడా ఎన్నికలు చేయంగా శత్రువు లెక్కనే తయారవుతున్నారు. పెద్ద పెద్ద లీడర్లు మీదికి ఎన్ని తిట్టుకున్నా మోక వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మంచిగానే ఉంటారు. కోసాకర్కి లీడర్ల కోసం తిరిగిన చిన్న కార్యకర్తలకే పెద్ద తక్లీఫ్ ఉంటుంది. కాబట్టి అధికారులైనా కార్యకర్తలైనా లీడర్ల కోసం పద్ధతి తప్పి పనిచేయకుండ్రి. అటెంక మీరే పరేషాన్లా పడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకొని మెదలుండ్రియా.